రైతులందరికీ నమస్కారం. నా పేరు నరేష్, ఎన్ఆర్ బ్రదర్స్ డైరీ ఫామ్, మామా డిస్ట్రిక్ట్, అడ్డాకల్ మండలం, షాగపూర్ విలేజ్. కానీ ప్రస్తుతానికి వీడియో తీస్తున్నా మొత్తం బెంగళూరు, కర్ణాటక, నంది హిల్స్లో తీస్తున్నా. ఎందుకు వీడియో తీస్తున్నా దగ్గర మీకు వీడియోలో క్లియర్గా చెప్తా. దాంతోపాటు గత 1.5 year నుంచి వీడియోలు తీయలేదు. కొన్ని కారణాల వల్ల కావచ్చు, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, కొంతమందికి దూరంగా ఉన్నా. ఇకపై నుంచి అందరికీ అందుబాటులో ఉంటా. అందరికీ నా తోచిన సహాయం చేయడానికి అవకాశం నేను ముందుకు ఉంటానని ఈ వీడియో ద్వారా చెప్తున్నా. ఈ వీడియో ఎందుకు తీస్తున్నా, ఈ డైరీ ఫాము ఎంత కష్టపడి కట్టానో, డైరీ ఫామ్ గురించి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 4 నుంచి 5 రోజుల తర్వాత డైరీ ఫామ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీ అందరి సపోర్ట్ కానీ, మీ అందరి సహకారం కానీ నాకు ఖచ్చితంగా అవసరం. మీ సహకారం ఉంటేనే నేను ఇంత డబ్బు పెట్టి ఇంతమంది వ్యతిరేకించినా, ఇంతమంది నన్ను ఏం చేసినా డైరీ ఫామ్ ఇక్కడ వచ్చి కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆవులు మా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు సేలింగ్ చేయడం కోసం. దయచేసి మీరందరూ నాకు సపోర్టుగా, ప్రతి ఒక్కరు సపోర్టుగా ఉంటేనే నేను మీకు సపోర్ట్గా ఉండాలనే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ డైరీ ఫామ్ కట్టడంతో పాటు రైతులకు ఉపయోగపడే పనులు, అంటే ఆవు తీసుకుని చనిపోతే ఏం చేయాలి, పాలు రాకుండా ఏం చేయాలి, ఏందనేది కూడా దానిపై ఆలోచించి, దానిపై దృష్టి పెట్టి, దానిపై మంచి మంచి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఈ వీడియో ఏంటంటే జస్ట్ ఈ డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ జరిగింది, ఇంకా ఎలక్ట్రిషన్ వర్క్ జరుగుతుంది. జస్ట్ అది ఒకసారి విజిట్ చేద్దాం, చూద్దాం డైరీ ఫామ్ అనేది కూడా చూపిస్తాను. ఒక ఫస్ట్ వీడియో చేస్తున్నా. దాని తర్వాత మళ్ళీ ఓపెనింగ్ వీడియో మళ్ళీ ఒక 4 to 5 days తర్వాత మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు చేతులు ఇక్కడ కనిపించేది మన డైరీ ఫాము. ఇక్కడ నుంచి ఆవులు మనం బయటికి మా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సేల్ చేయడం జరుగుతుంది. అయితే ఎంట్రెన్స్ ఇది మన మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ చూసినట్లుంటే ఇది సంపు, మన ఆవులు కడగడానికి కానీ దానికోసం కానీ. ఇక్కడ ఎలక్ట్రిషన్ వర్క్ జరుగుతుంది. ఎలక్ట్రిషన్ వర్క్ ఒక్కటి ఫినిష్ అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మొత్తం డైరీ ఫామ్ ఇది 20-25 సరిపడా డైరీ ఫామ్ ఉంది. ఇక్కడ టైల్స్ వెనుక పెండ కూడా పడ్డప్పుడు కూడా మంచిగా క్లీన్ చేయడానికి బాగుంటుందని ఇక్కడ కూడా వేపించడం జరిగింది. ఇది అక్కడ సైడ్ కట్టేసుకోవడానికి. అక్కడ కూడా ఒక ఫ్యాను, దానికోసం ఒక ఎలక్ట్రిషన్ వర్క్ చేయడం జరిగింది. ఎలక్ట్రిషన్ వర్క్ కొంచెం హెవీగా అయిపోయింది. నేను అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువనే అయిపోయింది. ఇక్కడ కూర్చోవడానికి కొంచెం బాగుంటుందని అట్లా ప్లాన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక వేరే స్టేట్ నుంచి వస్తారు కదా మనకు రావడానికి. ఇక వచ్చినప్పుడు కానీ ఇక్కడ 2 బెడ్లు వేస్తే ఇక్కడ ఉండడానికి, వచ్చిన రైతులు కానీ సేఫ్టీగా ఉండడానికి ఈ ఒక రూమ్, వాళ్ళకు సపరేట్ రూము, వాళ్ళ ఫ్యాన్ కానీ, తర్వాత లైటింగ్, మొత్తం టీవీ అన్నీ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ వర్కర్కు, మనకు వచ్చే వర్కర్ ఉంటారు కదా, వర్క్ చేయాలి కదా ఇక్కడ, ఆ వర్కర్ కోసం అంటే ఇది ఒక రూము, ఎంత ఒక రూము. ఇది షీప్ అండ్ గోటు, షీప్ కోసం వేసుకోవడం జరిగింది. ఎంత డైరీ ఫామ్ చూడండి. నేను అనుకున్న దానికన్నా నేను యాక్చువల్గా 3 to 5 lakhs అనుకున్నా, కానీ 11 lakhs దాటిపోయింది. 11 lakhs దాటిపోతుంది, ఇంకా 11 లక్షలు దాటిపోతుంది. ఇంత కష్టపడి కడుతున్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా ఉండాలి. లేకుండా నేను చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీకు కూడా సపోర్ట్గా ఉంటా. ప్రతి ఒక్క విషయం పైన కూడా సపోర్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చాలా పెద్ద కాన్సెప్ట్ తోటి ఇంత ధైర్యం చేసి డైరీ ఫామ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది రైతులు ఉన్నారు, కానీ ఇంత దూరం వచ్చి డైరీ ఫామ్ కూడా ఎవరు ఎక్కడ పెట్టలేదు. ఎందుకంటే చాలామంది రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఎందుకు నష్టపోతుందంటే తీసుకురావడం, వాతావరణకు చనిపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఆలోచించి తీసుకోవడం జరిగింది. ఇక్కడ పైన కనిపించేదే నంది హిల్స్. అక్కడ ఇది కనిపించేది నంది హిల్స్ క్లియర్గా. నంది హిల్స్ గుట్ట కిందనే మా డైరీ ఫామ్ ఉంటుంది. ఇదో ఇక్కడ కనిపించేది మా డైరీ ఫామ్ పెద్ద మొత్తంలో. ఇక్కడ తీసుకున్నట్లుంటే ఇక్కడ మొత్తం నంది హిల్స్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్. ఇది ఈ గుట్ట కిందనే మా డైరీ ఫామ్ ఉంటుంది. చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇది మా డైరీ ఫామ్, కనిపించేది మా డైరీ ఫాము. ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఇది కనిపించే ఎంట్రన్స్ సైడ్ మనకు కనిపించేది ఎంట్రన్స్ సైడ్. ఇక్కడ నుంచి ఇట్లా క్లియర్గా వెళ్తుంటే మన డైరీ ఫామ్ క్లియర్గా కనిపిస్తుంది.
ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో కట్టిన. మీ ప్రతి ఒక్క సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరము. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా నాకు అవసరము. మీకు కూడా నేను ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటానని చెప్తున్నా.